తెలుస్తోంది. కొద్దిసేపు మోదీతో ఆ తర్వాత ఇద్దరితోనూ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఆ టైంలోనే అక్కడికి వచ్చారు పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ వెళ్ళాక ప్రధానితో విడిగా జగన్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 25 ఎంపీ సీట్లు గెలుస్తాం, దాంతోపాటు 150 అసెంబ్లీ సీట్లను కూడా గెలుస్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు అమిత్ షాతోనూ అటు మోదీతోనూ. దాంతోపాటు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టమేనని లెక్కలతో సహా మోదీకి అమిత్ షాకు వివరించినట్టుగా తెలుస్తోంది జగన్. సర్వేల వివరాలను వివరించారు ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలో వాళ్లతో పొత్తు వద్దు అని చెప్పి లెక్కలతో సైతం ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ గంటన్నర పాటు భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి వచ్చి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో రాబోతున్నారు. విజువల్స్ చూస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఆ గంటన్నర భేటీలో ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో గంటన్నర పాటు భేటీలో ఇటు లెక్కలతో సైతం సర్వేల వివరాలను వివరించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 25 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేశారు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్. అలాగే 150 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామంటూ కూడా ఆయన ప్రధాని మోదీతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. అలాగే ప్రధాని మోదీతోనూ కూడా భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ గంటన్నర పాటు భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాని ఛాంబర్లో కీలక చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షాతో కూడా ఆయన చర్చలు జరిపారు. అక్కడే అమిత్ షా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ నిన్న ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళితే మొన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలతో కలిశారు. బీజేపీ పెద్దల్ని కలిసి పొత్తు అంశాన్ని డిస్కషన్ చేశారు. దాదాపుగా పొత్తు ఖరారు అనుకున్న సందర్భం, దాదాపు పొత్తు ఖరారైపోయింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే మిగిలింది అనుకున్న సందర్భంలో ఏపీ సీఎం జగన్ నిన్న ఢిల్లీకి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏం జరిగింది ఈరోజు భేటీలో? ఇటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏపీ సీఎం జగన్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గంటన్నర పాటు భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. దాదాపుగా గంటన్నర సేపు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ఎలా జరిగిందంటే 3 రకాలుగా మీటింగ్ జరిగింది. సీఎం అండ్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి, అలాగే సీఎం అండ్ హోంమంత్రి అమిత్ షా ఒకసారి, అలాగే సీఎం అలాగే జగన్మోహన్ రెడ్డి అండ్ అమిత్ షా, ఇలా ముగ్గురు కలిసి ఒకసారి మీటింగ్ జరిగింది. అంటే ఇది ఇక్కడ ప్రధానంగా రాజకీయపరమైన అంశాలే చర్చకు వచ్చాయి. ఇందులో ఏ రకంగా కూడా చూసుకున్నప్పటికీ కూడా రాజకీయం అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి పొత్తులపై చర్చించి మరి తిరిగి హైదరాబాద్ వెళ్ళిన సమయానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ తీసుకున్నాక గత రాత్రి మీటింగ్ జరగాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీటింగ్ వాయిదా పడి ఈరోజు పార్లమెంట్ లో కలవాల్సిందిగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్లమెంట్ లో అమిత్ షాని అలాగే మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలవడం జరిగింది. ఇక నిర్మలా సీతారామన్ విషయం పక్కన పెట్టింది. ముఖ్యంగా మోడీ అమిత్ షా జరిగిన సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశంలో ఇటు బీజేపీ ఇప్పటిదాకా టీడీపీ దూరంగా ఉంది, మరి టీడీపీకి దగ్గర అవుతుంది, టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళబోతుందని చెప్పి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ టీడీపీతో వెళ్ళొద్దు, మాకు తమకే సపోర్ట్ గా ఉండాలి, టీడీపీతో వెళ్ళొద్దు, 25 ఎంపీ స్థానాలు తీసుకొస్తాం కాబట్టి బీజేపీకి సపోర్ట్ గా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోడీకి అమిత్ షాకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేది కీలకంగా మారింది. బీజేపీ తీసుకోబోయే డెసిషన్ తో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి బీజేపీ కన్విన్స్ అవుతుందా, కన్విన్స్ అయ్యి అందుకు అనుగుణంగానే వీళ్ళు వ్యవహరిస్తారా, లేదంటే బీజేపీకి సపోర్ట్ టీడీపీకి సపోర్ట్ చేస్తారా, వైసీపీకి సపోర్ట్ చేస్తారా, సందిగ్ధత అనేది ఇప్పుడు ఏర్పడింది. మరి ఈ సందిగ్ధతకి ఇటు బీజేపీని ఎదిరించాలి, బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి వెళుతుందా లేదని ఒక ప్రకటన చేస్తే తప్ప సందిగ్ధత తొలగదు. మరి వైఎస్ జగన్ వేసిన బాణానికి బీజేపీ పడిందా లేదా, వైఎస్ జగన్ చేసినటువంటి చెప్పినటువంటి మాటకి కన్విన్స్ అయ్యారా ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అనేది మీరు తెలియాల్సి ఉంది. రైట్ రామకృష్ణ, దాదాపు గంటన్నర పాటు భేటీలో
ఇటు మోదీతోని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని భేటీ అయిన తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్కి సంబంధించి మురళీధరన్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. ఏ సందర్భంలో ఆయన వచ్చారు అంటే పొత్తుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే అంశంలో ఆయన అక్కడికి వచ్చారని అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే అంశమై ఉంటుంది మురళీధరన్ రావటం అనేది కూడా. ఎందుకంటే ఇక్కడ టీడీపీ బీజేపీ టీడీపీతో తప్ప టీడీపీ జనసేన తో తప్ప అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో కలిసి వెళ్లే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వైసీపీతో వెళ్లే అవకాశం ఎక్కడా లేదు. కేవలం వైసీపీకి బయట నుంచి సపోర్ట్ చేయాల్సిందే తప్ప ఇక మరి కలిసి ఎన్నికలోకి వెళ్ళాలి అంటే టీడీపీతో కలిసే వెళ్ళాలి, టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళాలి. గతంలో వెళ్ళటము అధికారాన్ని చేజిక్కించుకోవడం, దాంతో పాటు కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పవర్ లోకి రావడం కూడా జరిగింది. మరి ఈసారి ఆల్రెడీ టీడీపీకి జనసేనకి బీజేపీకి మధ్య సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది. 145 సీట్లలో టీడీపీ, 21 సీట్లలో జనసేన, 9 సీట్లలో బీజేపీ పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుని ఒక మ్యాప్ ప్రకారం పక్క డ్రాఫ్ట్ తీసుకుని చంద్రబాబు నాయుడు బీజేపీతో కన్ఫర్మ్ చేసేసుకున్నారు ఈ పొత్తు అనేది. మరి ఇప్పుడు జగన్ వచ్చి దాన్ని ప్యాచప్ చేసి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్న నేపథ్యంలో బీజేపీ తీసుకోపోయే డెసిషన్ కీలకమైన డెసిషన్. బీజేపీ టీడీపీతో వెళ్తుందా వైసీపీతో వెళ్తుందా అనేది అక్కడ ఉంది. బీజేపీ ఎవరితో వెళ్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు అనేది కూడా తెలుస్తుంది. గతంలో చూసినటువంటి కానీ రామకృష్ణ మొన్న చంద్రబాబు వెళ్ళినప్పుడు చంద్రబాబు భేటీ అయిన తర్వాత దాదాపుగా చంద్రబాబు అలాగే అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తులోకి వెళ్ళబోతున్నాయి, సీట్ల షేరింగ్కి సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. ఆ స్థాయి వరకు వెళ్ళింది డిస్కషన్. ఇక అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే మిగిలింది అని అనుకున్న తరుణంలో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఏం చేయబోతోంది బీజేపీ? ఇక బీజేపీ ఏం చేయాలనేది డెసిషన్ ఒక సర్వే చేసింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని ఎవరితో వెళ్ళాలనేది డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే జగన్ చెప్పారు 25 ఎంపీ స్థానాలకి 25 తీసుకొస్తాను కంపల్సరిగా. నెక్స్ట్ బీజేపీ టార్గెట్ కూడా ఏముందంటే 400 ఎంపీ స్థానాలు లోక్సభ స్థానాలు గెలుపొందాలి అనేది బీజేపీ టార్గెట్. మరి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే నార్త్ లో రీచ్ అయిపోతారు తప్ప ఇక్కడ సౌత్ లో వచ్చేసరికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ తెలంగాణలో చూసుకున్నట్టుకైతే దాదాపు 10 సీట్లు గెలుపొందుతారు ఈసారి అని చెప్పేసి కూడా చెప్తున్నారు బీజేపీ నేతలు. కానీ ఇక్కడ వచ్చే పరిస్థితి చూసుకుంటే తెలంగాణలో 5 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్తే తప్ప బీజేపీ 400 క్రాస్ చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. మరి సొంతగా బీజేపీ 300 కానీ తీసుకొస్తే వీళ్ళతో పాటు పొత్తున్న పార్టీలు కానీ 100 తీసుకురాగలిగితే 400ని ఎన్డీఏ క్రాస్ చేసి ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇంకా రామ్ మందిర ప్రభావం చూసుకున్నట్టు ఆ ప్రభావం నేపథ్యంలో నార్త్ మొత్తాన్ని బీజేపీ స్వీప్ చేస్తారని ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి. మరి సర్వేల ప్రకారం నార్త్ మొత్తం స్వీప్ చేసినప్పుడు కూడా సౌత్ లో మాత్రం ఇంకా కాంగ్రెస్ హవా, ప్రాంతీయ పార్టీల హవా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకోబోయే డిసిషన్ చాలా కీలకమైన డిసిషన్. ఇటు టీడీపీతో కలిసి ఉంటుందా, ఇటు వైసీపీతో వెళ్తుందా అనేది బీజేపీ డిసైడ్ చేయబోతుంది మరి 2 రోజుల్లో. రామకృష్ణ, ఇక పవన్ కళ్యాణ్ కూడా భేటీ కాబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందా, లేకపోతే ఇవాళ సాయంత్రానికి కావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ కల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఈ పొత్తుల అంశానికి సంబంధించి?